శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. 100 కోట్ల రూపాయలతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్గా మారింది. అకస్మాత్తుగా దాన్ని క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు ప్రకటించడం అనుకున్నా. అంతర్లీనంగా దాగి ఉన్న రహస్యం ఏంటి సార్? రహస్యమేం లేదండి, వాళ్ళు కొనసాగించి కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళకి ఒరిజినల్గా ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి మధ్య ఏదో గ్యాప్ ఉంది. వీళ్ళు ఎన్టీఆర్ని కలపమని వాళ్ళని 2-3 సార్లు అప్రోచ్ అయినట్టుగాను, వాళ్ళు పట్టించుకోనట్టుగాను కూడా ఒక ఎలిగేషన్ వేస్తున్నారు. ఈ ఎన్టీఆర్ అనేటువంటి ఆర్గనైజేషన్ తాలూకా నాయకుడు సాయిరూప్, అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ తాజ్లో, తిరుపతిలో. నిజానికి జనరల్గా ఇలాంటి ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్లో జరుగుతాయి, కానీ ఈయన తాజ్ హోటల్లో పెట్టాడు. తాజ్ అనేది చాలా పెద్ద హోటలు, అక్కడ రూమే 12,000 ఉండేటువంటి ఆ రేంజ్ హోటల్ అది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసరికి ఎన్టీఆర్ వస్తున్నాడేమో అని మొదట ఒక డౌట్ మొదలై ఎన్టీఆర్ వచ్చి ఇదేదో ఊరు వాడ అంటున్నారు వీళ్ళు, అంటే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఏదో లీడ్ దొరుకుతుంది అని మీడియా స్పెక్యులేట్ చేసింది. ఇలా మొదలై చివరికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు అనేది క్లారిటీ ఇస్తూ ఆయన కార్యాలయం నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. ఆ లెటర్లో చాలా స్పష్టంగా ఈ తిరుపతిలో తాజ్లో జరిగే ఈ ఊరు వాడ అనే ప్రోగ్రాంకి సంబంధించిన ప్రెస్ మీట్తో మాకే సంబంధం లేదు, అలాగే వాళ్ళు చెప్తున్నటువంటి ఆ ఊరు వాడ అనే కార్యక్రమంతో కూడా మాకే సంబంధం లేదు, మా ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని ఎన్టీఆర్కి తెలియకుండా ఇలాంటివి కొన్ని జరిగిపోతున్నాయి, వీటి మీద కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న టోన్లో ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ లెటర్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ ఇంటిగ్రిటీ ఏమిటి అని జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు, అంటే నోన్ ఫ్యాన్స్, ప్రపంచానికి తెలిసిన అభిమానులు, వాళ్ళు విడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదే తిరుపతి ప్రెస్ క్లబ్లో వాళ్ళ ప్రెస్ మీటు, తాజ్లో వీళ్ళ ప్రెస్ మీటు ప్యారలల్గా జరిగినాయి. అందులో వాళ్ళు ఎన్టీఆర్కి తెలియకుండా ఇలాంటి కార్యక్రమాలు, పైగా 100 కోట్లు అన్నారు వాళ్ళు. ఈ 100 కోట్లు అనడంతో ఎక్కడి నుంచో డబ్బులు పూల్ చేస్తున్నారు వీళ్ళు అనే ధ్వనించింది వాళ్ళకి. ఈ మనీ స్పిన్నింగ్ ప్రోగ్రాం ఎన్టీఆర్ పేరుతో జరగటం, 100 కోట్లు అనటం, దాంతో వీళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగిన నేపథ్యము ఎన్టీఆర్ ఇవన్నీ చూసుంటాడు, కానీ ఆయన వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలే. ఎవరైతే ఎన్టీఆర్ అని పెట్టారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలే, ఆయన దూరంగా ఉంచాడు. ఇది దూరంగా ఉంచటం అనేది వాళ్ళు ఇబ్బందికరంగా మారింది. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు ఇంతకుముందు కరోనా టైం నుంచి సర్వీసెస్ చేస్తున్నామని చెప్పారు, అంటే ఇళ్ళకి భోజనాలు అందించడం ఇలాంటి చాలా పనులు చేశాం మేమని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఊరు వాడ అనుకుంటున్నాము అని చెప్పారు. గతంలో ఏదో కార్యక్రమం ఉత్తరాంధ్రలో చేసినప్పుడు రామ్మోహన్ నాయుడు గారితో ఇనాగ్రేట్ చేయించారు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా ప్రదర్శించారు వీళ్ళు. ఇలా ఒక యాక్టివిటీ ఉంది. జయప్రకాష్ నారాయణ గారిని అడ్వైజర్గా కొన్ని సలహాలు అడిగినట్టుగా కూడా చెప్పుకుంటున్నాడు అతను, ఈ సాయిరూప్ అనే వ్యక్తి. అలా తనకొక పొలిటికల్ ఐడియాలజీ ఉంది, దాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఈ చరిష్మాటిక్ హీరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని కూడా కథనాలు వచ్చేసినాయి. కానీ సామాజిక రంగంలో, సేవా కార్యక్రమంలో మాత్రమే ఉండాలని మేము అనుకుంటున్నామని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇది జరిగిన తర్వాత నెమ్మదిగా ఇతను అభిమాన కాదా, లేకపోతే 100 కోట్లు కలెక్ట్ చేసి ఒకవేళ చేయకపోతే ఎవడి జవాబుదారీ, ఈ డబ్బులు తినేస్తే ఏమిటి, ఇలాంటి చర్చలు మొదలైపోయినాయి. ఈ ప్రయాణంలో అతను బహుశా అనుకుని ఉంటాడు, దీనివలన విడతల వారీగా మన ఇమేజ్ దెబ్బతినడం తప్ప మనకు వచ్చేది ఏమీ లేదు, కాబట్టి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇది బయటకు అప్పచెప్పేద్దామని మూడ్లోకి వచ్చి ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.
వీళ్ళు ఇంక వద్దు అని డిసైడ్ అయిపోయారు. ఇంత రచ్చ అయ్యి మనకు అక్కడ లింకులు లేవు, ఎన్టీఆర్తో పరిచయాలు లేవు వీళ్ళకి. ఎవరినో అడుగుతున్నారు, ఒక ఈ అభిమాన సంఘాల వాళ్ళనే అడుగుతున్నారు వీళ్ళు. వాళ్ళేమో చూద్దాం అంటున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు ఆయన దగ్గరికి. ఆయన ఈ గొడవంతా చూసుంటాడు ఎన్టీఆర్, కానీ వీళ్ళతో కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయలే. ఒక డౌట్ వచ్చింది ఒక దశలో, ఎన్టీఆర్ మామగారు వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నాడేమో అని. ఆయన వైఎస్ఆర్సీపీ లింకులు ఉన్నాయి, అందుకని వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది దీని వెనకాల అని కూడా ప్రచారం జరిగింది. అటువంటిది ఏం లేదని సాయిరూప్ చెప్తున్నాడు. ఉందేమో ఎవరికి తెలియదు. సో ఏదో అనుకుని మొదలుపెట్టారు. ఫైనల్గా దాన్ని ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళే పెడముఖంగా ఉన్నాడు. అందుకని ఇంక వద్దులే సేవలు అని విరమించినట్టుగా కనిపిస్తోంది. మరి ఇది విరమించిన తర్వాత కూడా వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్గా కొనసాగుతారా లేదా అనేది చూడాలి.